బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని తీసి మనం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. హల్లెలూయా. కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. ఏమని అంటే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. హల్లెలూయా. పరలోకమందున్నటువంటి దేవుడు ప్రతి మనుష్యుణ్ణి ఏం కోరుకుంటున్నాడంటే ప్రేమను కోరుకుంటున్నాడు. ప్రతి మనిషి విషయంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ప్రేమను కోరుకుంటున్నాడు. అయితే ఈ బైబిల్ గ్రంథంలోకెల్లా దర్శనాలున్నాయి, ప్రవచనాలున్నాయి, వాగ్దానాలున్నాయి, కళలు ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ ఆయన ఏది శ్రేష్టమైనదని చెప్తున్నాడంటే ప్రేమ ఒక్కటే శ్రేష్టమైనది అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథంలో అనేక విధములైన పర్యాయ పదములున్నాయి, జీవిత కథలున్నాయి, ప్రవచనాలున్నాయి, దైవజనులతో మాట్లాడిన మాటలున్నాయి, పడిపోయిన వారితో మాట్లాడిన మాటలున్నాయి, అత్యధికంగా దీవెన పొందుకోవలసిన వారితో మాట్లాడవలసిన మాటలున్నాయి, అనేకులను ఆదరించిన మాటలున్నాయి. శరీరము మృతతుల్యమైపోయిన తర్వాత కూడా శరీరమును నిర్మించిన మాటలున్నాయి. లోయలో శరీరం లేకుండా ఎముకలు పడి ఉంటే దానికి వాక్కునిచ్చి, శక్తినిచ్చి, బలమునిచ్చి ఆ ఎముకలను కూడా బాగు చేసినటువంటి దేవుడు, ఆ ఎముకలను కూడా బాగు చేసి దానికి శరీరమునిచ్చి, జీవమునిచ్చి ఆ లోయలో నుంచి నడిపించిన దేవుడు ఏమంటున్నాడంటే ఇవన్నీ కూడా శ్రేష్టమైనవి కావు, కానీ ఏది శ్రేష్టమైనది అంటే ప్రేమ ఒక్కటే శ్రేష్టమైనది.